2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం వేదప్రియ గారు. నమస్తే సిల్లు. మేడం, ఈ మధ్య కాలంలో విడాకులు ఎక్కువగా తీసుకునే సందర్భాలను మనం చూస్తున్నాం. అవి కూడా చాలా చాలా సిల్లీ రీజన్స్ తోటే 2 రోజులకి 3 రోజులకి 3 నెలలకి 2 నెలలకి విడాకులు తీసుకున్న వాళ్ళని కూడా చూస్తూ ఉన్నాం. ఒక రిలేషన్షిప్ స్టార్ట్ చేసిన తర్వాత మా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి, నాకెందుకో మా రిలేషన్ సెట్ అవ్వదు, నెక్స్ట్ విడాకులకే వెళ్ళిపోతామేమో అని అనిపిస్తుంది అనే సందర్భాన్ని ఏ రకంగా మనం ఐడెంటిఫై చేయొచ్చు? వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ని ఏ విధంగా గుర్తించవచ్చు? గుర్తించిన దాన్ని ఏ రకంగా మనము రికవరీ చేసుకొని ఒక ప్యాచప్ చేసుకోవాలి, మళ్ళీ మా రిలేషన్ని ముందుకెళ్ళాలి అంటే ఎలా జాగ్రత్త పడాలి మ్యామ్? ₹2 ఇచ్చి 300 క్వశ్చన్లు అడిగినట్టుంది. ఓకే, సీరియస్లీ యూ హ్యావ్ గివెన్ మీ a list of questions, but I'll try to answer as much as I can. Sure. Okay. ఒక రిలేషన్షిప్లో స్పెసిఫికలీ పెళ్ళి అండి. రిలేషన్షిప్ అంటే 14 రకాలు ఉన్నాయి. ఇప్పుడు నేను పెళ్ళి అనే చెప్తాను. పెళ్ళి వుడ్ బి ఈజియర్ అండ్ టు ద పాయింట్, ఫోకస్డ్. పెళ్ళిలో ఇక ముందు వెళ్ళదేమో అనడానికి ఖచ్చితమైన సంకేతాలు ఉంటాయి. వీ కెన్ ఆల్వేస్ డూ అన్ ఇండిపెండెంట్ ఫైల్ ఆన్ దాట్. కానీ ఆడపిల్ల పరంగా అయితే మనం మనసులో ఉన్నది లొడలొడ వాగితే తప్ప, రైట్, ఈ బిహేవియర్ న్యాచురల్గా రావాలి. ఎప్పుడైతే అమ్మాయి నీతో మాట్లాడట్లేదు, భార్య స్పెసిఫికలీ నీతోనేం మాట్లాడట్లేదు అంటే అలిగింది అనేది ఒక ఆప్షన్. ఆ అలగడం అన్నది కొన్ని గంటలు, కొన్ని రోజులు, కొన్ని నెలలు కావచ్చు, కొన్ని సంవత్సరాలు అంటే చాలా పెద్ద రీజన్ అయి ఉండాలి. బట్ అదర్ దాన్ దట్, ఆ ఎక్స్ట్రీమ్ ఆప్షన్ని పక్కకు పెడితే నీతో మాట్లాడట్లేదు అంటే ఏమండి అన్నం తింటారా, కూరగాయలకు వెళ్ళాలి, ఇవన్నీ మాటలు కాదండి. నిజంగా కడుపులో ఉన్న విషయాలు చెప్పట్లేదు అంటే రాసి పెట్టుకోండి, దర్ ఇస్ ఆల్వేస్ హోప్ దట్ షీ ఈస్ గోన్ బి అవే ఫ్రమ్ యూ నౌ. నీ స్టోరీ అయిపోయింది ఆమె హార్ట్లో. ఓకే, విమెన్ వుడ్ ఆల్వేస్ వాంటెడ్ టు స్పెండ్ టైమ్ సేయింగ్ వాట్స్ హ్యాపెండ్ ఇన్ ద డే. ఓకే, అండ్ ఆల్వేస్ రిమెంబర్ అండి, విమెన్ చెప్తున్నారు అంటే మెన్ దానికి ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తారు, సొల్యూషన్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఇట్ ఈస్ నాట్ దట్ విమెన్ సొల్యూషన్ తెలియక కాదు, చెప్పుకుంటే అదో ఆనందం మాకు, అంతే. సో మీరు విన్నారు అన్న ఫీలింగ్ మాకుంటే అబ్బో మాకు సంబరం, రైట్? సో దట్ ఈస్ ఫ్రమ్ విమెన్ పాయింట్ ఆఫ్ వ్యూ. నా కమింగ్ టు మెన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఒకవేళ మెన్ ఇంకా విమెన్ వద్దు అనుకున్నా, ఇంకొక విమెన్ వాళ్ళ లైఫ్లో వచ్చిన 2 ఆప్షన్స్ అండి. ఉన్నట్టుండి మళ్ళీ మంచిగా తయారవ్వడం, వర్కౌట్కి వెళ్ళాలనుకోవడం, వాళ్ళ కోసం కొత్తగా యాజ్ అడాల్సెన్స్లకు ఎంటర్ అవుతున్న లైఫ్లో మనం ఎలా ఉండేవాళ్ళం 10th క్లాస్లో, దువ్విన కదా ఏదో సాంగ్ గుర్తుకుందా, ఎగ్జాక్ట్లీ ఆ బిహేవియర్ మళ్ళీ వచ్చింది అంటే మెన్ మూవ్ ఆన్ అయిపోయినట్టే లెక్క. ఓకే, నా లేదు, మెన్ దగ్గర ఇది ఒక్క పాయింట్ ఉందండి, వాళ్ళు చాలా సిన్సియర్గా ట్రై చేస్తారు టు హోల్డ్ ఆన్ టు దట్ మ్యారేజ్, రీజన్ ఎవరిదైనా. స్పెసిఫికలీ గయ్యాలి వైఫుల దగ్గర బలి అయిపోయే భర్తల గురించి చెప్తున్నానండి. ఐ రిపీట్, గయ్యాలి వైఫుల దగ్గర బలి అయిపోయే భర్తల గురించి చెప్తున్నాను. వీళ్ళు లాస్ట్ మినిట్ వరకు ట్రై చేస్తారు నాన్న, ఇంకా ఏదో విధంగా దాన్ని మార్చుకుందామనో, లేదా అది ఎలా ఉన్నా తనతో పాటు నేను ఉండాలి, అది అంటే ప్రేమగా చెప్పాను, తను ఐ షుడ్ సే నేను ఉంటాను అని. ఈ హోప్ ఎప్పుడైతే చనిపోతుందో వాళ్ళ లోపల క్వైట్ అయిపోతారు మెన్. అప్పుడు మీరు విలాకులు ఖాయం. ఓకే, మీరు ఒకసారి రివైండ్ చేసుకొని వినండి, యూ విల్ అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ వాట్ ఐ వాజ్ ట్రయింగ్ టు టెల్ యూ. ఓకే, వాళ్ళు చాలా కామ్గా ఉన్న మెన్, సోబర్గా స్వీట్గా ఉన్న మెన్, వాళ్ళకి పెద్ద కోరికలు, ఒక 4 రకాల ఆడపిల్లలు ఇట్లా అంతా ఏముండదు వాళ్ళ హార్ట్లో. ఆఫీస్కి వెళ్తారు, వస్తారు, ఉన్న డబ్బులు ఏదో భార్యకే ఇస్తారు. ఇలా క్వైట్గా కామ్గా ఉన్న మగవాళ్ళని వేపుకొని తినే ఆడవాళ్ళు ఉన్న ఫ్యామిలీస్ చూసా నేను.
అలా ఉన్న వాళ్ళ దగ్గర మాత్రం ఓపిక ఉన్నంత వరకు ట్రై చేసి ఇక నా వల్ల కాదు అని హోప్ వదిలేసుకున్న వాళ్ళ దగ్గర దిస్ ఇస్ కంపల్సరీ, ఈ డివోర్స్ అనేది కంపల్సరీ. ఇవి సంకేతాలతో సహా చెప్తున్నాను, మీకు ఫ్యాక్ట్స్ చెప్తున్నాను, రీజన్స్ చెప్తున్నాను. నౌ లాస్ట్ క్వశ్చన్, లాస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్, ఒకవేళ ఇలా అని అర్థమయ్యాక వాట్ షుడ్ వి డూ? ఎలా జాగ్రత్త పడాలి? ఈ జాగ్రత్త పడడం అనేది ఏదైనా పీరియాడికల్గా వచ్చే ఫేజ్ అండి. రిపీట్ చేస్తారు. విమెన్ సైడ్ నుంచి అయితే వి రిపీట్ అ లాట్. చుట్టూ తిరిగి అవతల ఉన్న నా పాలొచ్చును ఆ టాపిక్కి పోయినట్టు చుట్టూ తిరిగి మేము మీకు చెప్తాం, అదేంటది మీరు ఒక్క మాట వినట్లేదు, నేనేం చెప్పినా వినట్లేదు, లేదా నన్ను వదిలేసి అత్తగారిని మీరు ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నారు, లేదా మీరు ఎప్పుడు కొన్న ఆడబిడ్డకి మంచి కొంటున్నారు, నన్ను మాకు మంచి కొనట్లేదు. ఇట్ కుడ్ బి సమ్ రీజన్, బట్ షీల్ కీప్ రిపీటింగ్ దాట్. ఆ రిపీట్ అవుతూ ఉన్నంత కాలం మీకు లైఫ్స్ దొరికినట్టు గేమ్లో. ఎప్పుడైతే ఆ రిపిటేషన్ ఆగిపోయిందో, ఆ పాయింట్లు ఇంకా మీ ఆవిడ చెప్పట్లేదో, ఇంకప్పుడు ప్రాసెస్ మెల్లమెల్లగా కిందికి వెళ్ళిపోతుంది, డిటీరియరేటింగ్ అని అర్థం. ఓకే, కమింగ్ టు మెన్, వాళ్ళు దే విల్ ఓపెన్లీ టెల్ యూ, ఇలా అయితే నా వల్ల కాదు, ఇంకా కష్టం, ఏంటది, అలా డిక్లరేటివ్స్ యూజ్ చేస్తారు మెన్. ఆడవాళ్ళు ఎప్పట్లాగే ఏడుస్తారు, అరుస్తారు, గోల చేస్తారు, అలుగుతారు. దీస్ ఆర్ బిహేవియరలీ విమెన్ ట్రైట్స్. మెన్ విల్ గివ్ యూ డిక్లరేటివ్స్. ఇట్లయితే కాదు కానీ మీ అమ్మల దగ్గరికి వెళ్ళిపోను, ఈ ఖర్చు దగ్గర వస్తుందండి ఎక్కువ మటుకు. కాన్స్టెంట్గా ఖర్చులు పెట్టడం, 10 రూపాయల జీతం ఉన్న వాళ్ళు హస్బెండ్స్ దగ్గర 50 రూపాయలు ఖర్చులు పెట్టడం. నువ్వు వాడి దగ్గర అప్పు చేసి తీసుకురా, వీడి దగ్గర అప్పు చేసి తీసుకురా, నాకు పెద్ద టీవీ కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, ఇట్లా రాచి రంపాన పెట్టే వాళ్ళ దగ్గర, మెన్ దగ్గర ఖర్చు అండర్లైన్. ఇట్లయితే కాదు కానీ నువ్వు మీ అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళకి ఫోన్ చేయడం, నీ బిడ్డను నేను ఇంకా చూసుకోలేను, వచ్చి తీసుకొని వెళ్ళిపోమన్నావు, ఇలా వాళ్ళు అయితే డిక్లరేటివ్స్ అన్నా యూజ్ చేస్తారు, యాక్షన్లోనన్నా చెప్పేస్తారు దట్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్. ఇక కూర్చొని గంటలు గంటలు చర్చలు ఏమి ఉండవు. దే విల్ ఓపెన్లీ టెల్ యూ, బాస్ ప్లీజ్ నీ బిడ్డను తీసుకుపోయి చాలా అయిపోయింది, నాకు ఇంకా నాతోనైతే లేదు. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ which will lead to a divorce in a relationship. ఆ స్టేజ్ దాకా వచ్చింది, అసలు రావద్దండి కపుల్లో. ఆ స్టేజ్ దాకా వచ్చింది అంటే మాత్రం చాలా దూరం అయిపోయింది కదా. ఇంకా మళ్ళీ రివర్ట్ చేయడం, కలిసి ఉండడం అనేది చాలా కష్టం అండి. పౌడర్ అయిపోయింది బేసికలీ ఆ బాండ్. ముక్కలు విరిగితే ఇంకేదైనా అతుకుతుందేమో, ఇంకా ఇకిగాయ అంటారు, దాని బ్యూటీ దానికే ఉందంటారు. ఇవన్నీ ఇంకా కొంచెం ఒక హోప్లో ఉన్నంత వరకు, ఇంకా దానికి దిగజారి పౌడర్ అయిపోయిన కేసెస్ ఉంటాయి. అంత దూరం అయిపోయిందంటే మాత్రం దెర్ ఇస్ నో వే వీఆర్ గోయింగ్ టు టర్న్ బ్యాక్ అండ్ క్రియేట్ అ న్యూ బాండ్ ఇన్ ద మ్యారేజ్. ఇక అది అయ్యే పని కాదు. అమ్మవారికి దండం పెట్టుకొని ఇంకా ముందుకు వెళ్ళిపోండి, దట్స్ ఇట్, దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. బట్ యా, ఐ డోంట్ నో, నాకు ఎవరి ఇల్లు ఇరిగిపోవాలి అట్లా నేను కోరుకోవట్లేదు. బట్ వెన్ థింగ్స్ హ్యాపెన్ అబ్బా, మనం ఏం రాసిందో మనకి ఎవరికి తెలియదు ఫ్యూచర్లో. బట్ ఇఫ్ మీకు అలా అనిపిస్తున్నా, మీరు కాపాడుకోగలిగి 1% కాపాడుకోగలిగినా కూడా మ్యారేజ్ ఐ విల్, నా శాయశక్తిలా నేను ప్రయత్నిస్తాను. బట్ ఫర్ ఎనీ రీజన్ ఇంకా ముందుకు వెళ్ళే దారే మీకు అమ్మవారు చూపిస్తే, that is what it is, then that fact is fact and it is what it is and you'll have to move on. Thank you ma'am, thank you so much.